సంగారెడ్డి జిల్లా జోగిపేట బస్టాండ్లో భారీ చోరీ జరిగింది. ఓ ప్రయాణికురాలి దగ్గర ఉన్న 12 తులాల బంగారం, 8,000 రూపాయల నగదు దొంగలించింది ఓ కిలాలి లేడీ. జోగిపేటలో సంగారెడ్డి బస్సు ఎక్కుతున్న క్రమంలో బాధితురాలు లక్ష్మీదేవి బ్యాగును గుర్తు తెలియని మహిళ చోరీ చేసింది. దీంతో బాధితురాలు జోగిపేట పిఎస్లో ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జోగిపేట బస్టాండ్ సీసీ కెమెరాను చెక్ చేశారు. ఓ గుర్తు తెలియని మహిళ బ్యాగ్ కొట్టేసి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. నిందితురాలని తొందరలోనే పట్టుకుంటామని జోగిపేట సిఐ అనిల్ కుమార్ తెలిపారు. లక్ష్మీదేవి అండి, నేను అల్లాదూరు నుంచి వస్తున్నా. అల్లాదూరు నుంచి వచ్చి జూపేటలో దిగి మళ్ళీ బస్సు ఎక్కడానికి పోతున్నాం. బ్యాగ్ పట్టుకొని పోతున్నా. అందులో ఒక హ్యాండ్ బ్యాగ్లో మళ్ళీ ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నా. సంగారెడ్డి పోతున్నా. అది మెదక్ బస్సు పటన్ చెరువు పోతుంది. అందులో ఎక్కుదామని పోయినాం. ఇక అందులో ఇట్లా పట్టుకొని పోతున్నా. ఎప్పుడు తీసుకున్నదో తెలియదు. పోయింది. అందులో బంగారం ఉండే, పైసలు ఉండే. బంగారం 12 తులాల బంగారం, 8,000 పైసలు. అల్లాదుర్గు గ్రామానికి చెందిన ఒక లక్ష్మీదేవి అనే ఆమె ఏజ్ అబౌట్ 60 years ఉంటుంది. ఆమె అల్లాదుర్గులో బస్ ఎక్కి సంగారెడ్డి వెళ్ళడానికి గాను బస్ ఎక్కి జోగిపేట బస్ స్టాండ్లో దిగింది. మళ్ళీ ఇంకొక వాళ్ళ బంధువు ఒక ఆమె తోటి కలిసి వెళ్ళడానికని ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ బంధువుతో కలిసి సంగారెడ్డికి సంబంధించిన బస్సు ఎక్కుతున్న క్రమంలో ఆమె ఏదైతే చేతి సంచిలో పెట్టుకున్న నగలు పెట్టిన ఒక బ్రౌన్ కలరు బ్యాగ్ మిస్ అయిందనే విషయంలో మా దగ్గరికి కంప్లైంట్ తీసుకొని వచ్చింది. దాని విషయంలో మేము కేసు రిజిస్టర్ చేసినాము. ఈ కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేసినాము. ఒక లేడీ అనుమానాస్పదంగా ఆమె దగ్గరగా తిరుగుతున్నది మేము ఐడెంటిఫై చేసినాము. దాని విషయంలోనే మేము లోకల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. బ్యాగ్లో గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయని చెప్తున్నది. ఎన్ని అంటే ఆమె ఒక 8 తులాస్ వరకు ఉన్నట్టు మనకు అప్రాక్సిమేట్గా చెప్తున్నారు.